బ్రేకింగ్ న్యూస్ విశాఖ కేంద్రంగా గోమాంసం అక్రమ రవాణా జరుగుతున్న విషయం గుట్టురట్టయింది. నగరంలోని సోటియం సమీపంలో ఉన్న మిత్ర కోల్డ్ స్టోరేజ్ లో దాచిన 1,89,000 కిలోల ఆవు మాంసాన్ని సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆనందపురం పోలీసులు. ఇక గోమాంసం అక్రమ రవాణాపై మండిపడుతున్నాయి ధార్మిక సంఘాలు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ఈ గోమాంసం అక్రమ రవాణా ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు? అసలు పోలీసులు ఎవరెవరి మీద కేసు నమోదు చేశారు? లేటెస్ట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? విజిలెన్స్ అధికారులు అయితే డిఆర్ఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ సంబంధించిన అధికారులు ఈ రైడ్ అయితే చేసినటువంటిది అయితే ఉందో. ఒక డాక్టరు విశాఖ పోలీసులకి అంటే లోకల్ పోలీసులకి ముందస్తుగా సమాచారం అందించారు. అయితే లోకల్ పోలీసులు వాళ్ళ పరిధిలోకి రాదు అని చెప్పి చేతులు దులుపుకున్నారనే ఒక సమాచారం అయితే ఉంది. అయితే దీన్ని ఈ గోమాంసానికి సంబంధించి ఎవరు ఉన్నతాధికారులు ఉంటారు, ఇక్కడ సంబంధం లేనటువంటి వాళ్ళు అనేది ఆ డాక్టర్ మొత్తం అంతా కూడా ఒక పరిశీలన చేసుకుని తర్వాత అది డిఆర్ఐ అధికారులకైతే ఒక కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కంప్లైంట్ చేసిన తర్వాత మొత్తం అన్నింటినీ చెక్ చేసుకుని అధికారులు ఒక్కసారిగా సొంట్యం, విశాఖ జిల్లా పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సొంట్యం అనే విలేజ్లో ఈ మిత్ర కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచినటువంటి ఈ గోమాంసానికి సంబంధించి రైడ్ చేసి పట్టుకున్నటువంటిది అయితే ఉంది. ఏకంగా 1,89,000 కేజీలకు సంబంధించినటువంటి గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఇంత గోమాంసానికి సంబంధించి ఒకే ప్లేస్లో ఉండడం అనేది అసలు అర్థం కానటువంటిది. ఎందుకంటే ఇంత గోమాంసం అనేక ప్రాంతాల నుంచి గోవుల్ని తీసుకొచ్చి, అంటే వేరు వేరు ప్లేసెస్లో గోమాంసాన్ని కట్ చేసి తీసుకొస్తున్నారా లేదా కట్ చేయకుండా తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతున్నారా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం కోల్డ్ స్టోరేజ్ ఆ విజువల్స్లో కనుక మనం ఒకసారి చూస్తే కోల్డ్ స్టోరేజ్లో భద్రపరిచినటువంటి గోమాంసం మొత్తం అంతా కూడా అంటే ఒక భారీ ప్యాకింగ్లో ఇక్కడ నుంచి విదేశాలకు వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసే విధంగా దాన్ని ప్యాక్ చేసినటువంటిది అయితే ఉంది. మొత్తం కోల్డ్ స్టోరేజ్లో ప్యాక్ చేసినటువంటి ఈ గోమాంసానికి సంబంధించి అనేక దేశాలకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నుంచి వివిధ రాష్ట్రాలకు దీన్నైతే ఎగుమతి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అటు తెలంగాణ, అటు ఒరిస్సాకు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి అధికంగా గోవుల్ని తీసుకొచ్చి వాటిని వధించి ఈ గోమాంసాన్ని అయితే స్టోర్ చేసి, అంటే ఇక్కడ ఒక డౌట్ కూడా ఉత్పన్నం అవుతున్నటువంటిది అయితే ఉంది. ఇతర ప్రాంతాల్లో గోవుల్ని వధించిన తర్వాత ఆ మాంసాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్యాక్ చేసి స్టోర్ చేస్తున్నారా లేదా ఇక్కడే ఉందనేది తెలియనటువంటిది అయితే ఉంది. అయితే డిఆర్ఐ అధికారులు ఆకస్మిక దాడులు చేసి ఆ గోమాంసాన్ని సీజ్ చేసిన తర్వాత ఆనందపురం పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కేసు తీసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి డిఆర్ఐ అధికారులతో పాటుగా ఫుడ్ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఈ వెటర్నరీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఖచ్చితంగా రేపటికి దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 1,89,000 కేజీలకు సంబంధించినటువంటి గోమాంసాన్ని ఒక చోట నిల్వ చేస్తున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ చేస్తున్న విషయంలో ఎందుకు అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదు? ఖచ్చితంగా అనేక చోట్ల చెక్ పోస్టులు అనేది ఉంటుంది. చెక్ పోస్టుల్లోకి గోవులను తరలించినా, వధించినటువంటి గోమాంసాన్ని తరలించినా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది గోమాంసమా లేదా ఇతర సంబంధించినటువంటిది అనేది ఖచ్చితంగా చెక్ పోస్టుల అధికారులు అయితే తనిఖీ చేయాల్సినటువంటిది అయితే ఉంది. కానీ ఏ విధమైనటువంటి తనిఖీలు చేయకుండా ఉండడం వల్ల ఇది మొత్తం అంతా కూడా సొంట్యంలో ఉన్నటువంటి మిత్ర కోల్డ్ స్టోరేజ్కి అయితే చేరుతుంది. అక్కడ సపరేట్ ప్యాకింగ్ చేసి ఆ ప్యాకింగ్ అయినటువంటి వాటిని కోల్డ్ స్టోరేజ్ చేసి వివిధ పోర్టుల ద్వారా, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు కంటైనర్ల ద్వారా దీని అయితే తరలిస్తున్నారనే సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అటు గో సంరక్షణకు సంబంధించినటువంటి ధార్మిక పరిషత్ వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇన్ని గోవుల్ని, ఎందుకంటే గోమాతని ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటాం, అట్లాంటి గోమాతకు సంబంధించినటువంటి కొన్ని వందల వేల ఆవుల్ని వధించినటువంటి వాటన్నింటినీ కూడా ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని దీన్ని సహించేది లేదని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం అధికార యంత్రాంగానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి అసలు ఎక్కడెక్కడ నుంచి ఆవులు తీసుకొస్తున్నారు, ఎన్ని వేల ఆవుల్ని
వధించారు అనేది దాని మీద కూడా విచారణ అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇది ముఖ్యంగా చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అటు ఒరిస్సా అటు తమిళనాడుకి ఎక్కువగా ఎగుమతి అవుతుందనే సమాచారం అయితే పోలీసులు రాబట్టినటువంటిది అయితే ఉంది. అయితే దీని వెనక ఉన్నది ఎవరు, ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా ఈ గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ఓనర్ ఎక్కడ ఉన్నారు అనే దాని మీద కూడా ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వివరాలు బయటకు రాలేదు. కొంత గోప్యంగా డిఆర్ఐ అధికారులు అయితే దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సొంట్యాంలో ఉన్నటువంటి ఈ మిత్రా కోల్డ్ స్టోరేజ్ మాత్రం ప్రస్తుతం డిఆర్ఐ అధికారులు అదేవిధంగా పోలీసులు సీజ్ చేసి వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. మొత్తం దాన్ని అయితే సీజ్ చేసి లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానిలో నుంచి కొన్ని శాంపుల్స్ని అయితే ల్యాబ్కి పంపించినటువంటిది అయితే ఉంది. ల్యాబ్ నుంచి ఆధారాలు వచ్చిన తర్వాత అంటే ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో అతని ద్వారా మరింత సమాచారం తీసుకుని లోతుగా దీన్ని దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే రాజు, మనం చూసుకోవచ్చు విజువల్లో కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటు కోల్డ్ స్టోరేజ్ కూడా చాలా భారీ పెద్దగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే చాలా కాలం నుంచి ఇలాంటి రవాణా చేస్తేనే కానీ అంత పెద్ద మొత్తంలో కూడా వీటి విదేశాలకైతే పంపించరు. అంటే ముందుగా ఇటు అధికారులకి ఎక్కడా కూడా సమాచారం తెలియకుండానే ఈ దందా అంతా కొనసాగించారనుకోవచ్చు. అసలు దీని వెనక ఎవరున్నారనుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఇక్కడ ఖచ్చితంగా అయితే అది కనిపిస్తున్నటువంటి కోల్డ్ స్టోరేజ్ కానీ లోపల ఉన్నటువంటి ర్యాక్స్ కానీ గోమాంసాన్ని ప్యాక్ చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటి మొత్తం ఇన్సైడ్ అంతా చూస్తే ఇది ఈ రోజు నిన్నో జరుగుతున్నటువంటిది కాదు. కొన్ని నెలలుగా ఇంకా చెప్పాలంటే సంవత్సరాలుగా జరుగుతుందా అనుకోవచ్చు. ఇంత గోప్యంగా ఈ గోమాంసాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఇప్పటికీ కేసు పెట్టినటువంటి అధికారులు అటు డిఆర్ఐ అధికారులు కావచ్చు, అదేవిధంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళే కేసు ఫైల్ చేసినప్పుడు దాంట్లో స్పెసిఫిక్గా 1,89,000 కేజీల కౌ మీట్ అని దాంట్లో మెన్షన్ చేసినటువంటిది అయితే ఉంది. అంతే ఇంత గోమాంసాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎగుమతి చేస్తున్నారు అనేది ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంది. ప్రతిరోజు కూడా కొన్ని వందల గోవుల్ని అంటే వధించి వాటి మాంసాన్ని తరలిస్తున్నప్పుడు ఎందుకు అధికారులకి ఇది కనిపించట్లేదు? ఖచ్చితంగా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ దందాకి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగానికైతే ఇది ఖచ్చితంగా తెలుసు. వాళ్ళ సహాయ సహకారం లేకుండా ఇంత పెద్ద కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ చేయడం కానీ ఇన్ని లక్షల కేజీలకు సంబంధించి గోమాంసాన్ని ఎగుమతి చేయడం కానీ జరిగే అవకాశం అయితే లేదు. కానీ అధికారులందరూ కూడా సింపుల్గా చెప్పాలంటే కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తూ ఉన్నారు. అలా నటించడం వల్లే ఇంతకాలం నుంచి గోమాంసం అనేది ఎగుమతి జరుగుతూనే ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడికి సంబంధం లేనటువంటి డిఆర్ఐ అధికారులు ఎక్కడి నుంచో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చి దీన్ని అయితే రైడ్ చేసి పట్టుకున్నారంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు గుట్టు చప్పుడు కాకుండా చేతులు దులుపుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. మరి డిఆర్ అధికారులు విజిలెన్స్ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ రాజు, అంటే మొత్తంగా చూసుకుంటే దీని వెనుక చాలా పెద్దవాళ్ళే ఉన్నట్లుగా కూడా మనం భావించవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో ఇంత అంటే ఒకవైపు అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటున్నారు, ఎక్కడికక్కడ గో రక్షణకి సంబంధించి కూడా చర్యలు చేపడుతున్నా కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అంటే అధికారులు ఎంత దీనికి సంబంధించి అవగాహన చేసినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అసలు మున్ముందు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇవన్నీ ఆగుతాయి అనుకోవచ్చు రాజు? ఒక్క అధికారులు మాత్రమే ఇక్కడ మనం బూచీగా చూపించలేము. అధికారులు వాళ్ళపైన రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారంలోనూ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, రాజకీయ నాయకులు వెనకుండి నడిపించకుండా, రాజకీయ నాయకులు వాళ్ళకి అనుమతులు ఇవ్వకుండా ఏ వ్యాపారం కూడా ప్రస్తుతం జరిగేటటువంటి పరిస్థితి లేదు. సొంట్యం అనేది జాతీయ రహదారి కంటే అనకాపల్లి నుంచి ఇటు తగరపవలస కలిసే ఆ జాతీయ రహదారి 8 లైన్ల రహదారికి ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్లేసు. కాకపోతే ఇదంతా కూడా కొండలు అటవీ ప్రాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద కోల్డ్ స్టోరేజ్ని వాళ్ళు ఏర్పాటు చేయడం గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నారంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు తెలుసు. ఖచ్చితంగా ఇప్పటికే పోలీసులకి ఒక వ్యక్తి ముందస్తుగానే వాళ్ళకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటే అక్కడ ఈ అక్రమ దందా జరుగుతుందనేది పోలీసులు తెలుసు. కానీ లోకల్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్కి కొన్ని సత్సంబంధాలు ఉండడంతో పాటుగా వాళ్ళతో నడుపుతున్నటువంటి బేరసారాల వ్యవహారాలకు సంబంధించి ఏమన్నా లూప్ హోల్స్ ఉంటే వాటన్నింటినీ కప్పిపుచ్చే ఖచ్చితంగా ఇది చేస్తున్నారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
ఒక రోజు కాదు ఎన్నో రోజుల నుంచి ఇక్కడ మనం ఒకటే గమనించాలి, ఈ అక్రమ దందా ఇంత పెద్ద కోల్డ్ స్టోరేజ్లు, ఎందుకంటే సొంట్యాం లాంటి ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ చేయడానికి అక్కడ కూరగాయలు ఏమి ఆ కోల్డ్ స్టోరేజ్లో ప్రస్తుతం నిల్వ ఉంచే పొజిషన్ అయితే లేదు, లేదా ఇతర కోల్డ్ స్టోరేజ్లో ఎక్కువ కాలం స్టోర్ చేసే ఉండే పంటలేమి ఈ ప్రాంతంలో పండేది లేదు. కానీ అంత భారీ కోల్డ్ స్టోరేజ్ సొంట్యాం లాంటి ప్రాంతంలో ఏర్పాటు చేశారంటే బయట ప్రాంతం నుంచి ఈ మీట్ని ఎప్పటి నుంచో సరఫరా చేస్తున్నారు. దీనికి అనేక లింకులు, దీని వెనక ఈ అక్రమ దందా వెనక, సరఫరా వెనక కూడా అనేక మంది పెద్ద వ్యక్తులు ఉండే అవకాశం అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఆ కోణంలో కూడా ప్రస్తుతం అయితే డిఆర్ఐ అధికారులు ఈ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కానీ, పశుసంవర్ధక శాఖ అధికారులకు కానీ, మార్కెటింగ్ శాఖ వాళ్ళకి కానీ, ఇతర శాఖ రవాణా శాఖ సంబంధించినటువంటి అధికారులకు, ఎందుకంటే వెళ్ళే వచ్చే ఆ వాహనాలు ప్రతిదీ కూడా రవాణా శాఖ అధికారులు నేషనల్ హైవే మీద ఆపి తనిఖీలు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఏది ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, అంటే తీసుకెళ్తున్నటువంటి లోడు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా తనిఖీలు చేస్తూ ఉంటారు. ఇంతకాలం నుంచి 1,89,000 కేజీలు ఒకే చోట దొరికిందంటే ఇప్పటి వరకు ఎంత గోమాంసాన్ని అందులో స్టోర్ చేశారనేది దీనిలో స్పష్టంగా అర్థమైపోతుంది. కానీ ఏ అధికారి యంత్రాంగం దీని గురించి పట్టించుకోవట్లేదు. అందరినీ మేనేజ్ చేసే కింగ్ పింగ్ ఖచ్చితంగా దీని వెనక ఉండుండొచ్చు. అతని దగ్గరికి వెళ్తే కానీ కేసుకి సంబంధించినటువంటి చిక్కుముడి వీడే అవకాశం అయితే లేదు. కానీ ఇప్పుడు 1,89,000 కేజీలకు సంబంధించి గోమాంసం దొరికినటువంటి నేపథ్యంలో మరి ఈ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, దీని వెనక ఉన్నటువంటి పెద్దలు ఎవరున్నారు? ఎందుకంటే ఇప్పుడు కేవలం హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యక్తిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఒక వ్యక్తిని అదుపులో తీసుకుంటే అసలు ఈ కోల్డ్ స్టోరేజ్ ఎవరిది, కోల్డ్ స్టోరేజ్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు, దీన్ని నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు, ఆ లోపల ఇదంతా ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా మేనేజర్ ఉంటారు. అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, అతను ఎందుకు విచారణ చేయలేదు అని ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ అయితే తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కోణంలో కనుక విచారణ చేస్తే దీని వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ గోవధ చేసి ఆ గోమాంసాన్ని తరలిస్తున్నారు, అదంతా ఇక్కడికి తీసుకొస్తున్న వాళ్ళు ఎవరు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏంటనేది ప్రతిదీ కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. మరి పోలీసులు, అదేవిధంగా డిఆర్ఐ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్లి దీనిలో ఉన్నటువంటి మొత్తం వ్యవహారాన్ని బయట పెడతారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రాజు, థ్యాంక్ యూ. విశాఖ కేంద్రంగా గోమాంసం అక్రమ రవాణా జరుగుతున్న విషయం అయితే ప్రస్తుతం గుట్టురట్టయింది. ఇటు నగరంలోని సోంట్యం సమీపంలో ఉన్న ఒక గోదాంలోనైతే భారీగా గోమాంసం నిల్వలు ఉన్న ప్రదేశాన్ని అయితే ఇటు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఇటు ఈ మాంసాన్ని అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, విదేశాలకు ఎవరి ద్వారా వీటన్నిటిని సరఫరా చేస్తున్నారు, ఎంతకాలం నుంచి ఇదంతా కొనసాగుతుంది అనే వివరాలను అయితే ఇటు పోలీసులు విచారణ చేస్తున్నారు.